హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి గ్రౌండ్ బౌన్స్. గ్రౌండ్ బౌన్స్లో మనకు ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ఇన్వర్టర్ కానొస్తుంది కదా. ఇప్పుడు ఇన్వర్టర్లో రెండు ట్రాన్సిస్టర్లు, ఎప్పుడైతే రెండు ట్రాన్సిస్టర్లు ఒకేసారి ఆన్ అవుతే మనకు గ్రౌండ్ బౌన్స్ అనేది ఫామ్ క్రియేట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఈ రెండు ట్రాన్సిస్టర్స్ ఒకేసారి ఆన్ అయినప్పుడు మనకు షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతాయి. ఆ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మనకు గ్రౌండ్ బౌన్స్ అనేది క్రియేట్ అవుతాయి. గ్రౌండ్ బౌన్స్ అనేది ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే మనకు ఇక్కడ గ్రౌండ్ కాడ పారాసిటిక్ ఇండక్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇండక్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ VDD కాడ ఇక్కడ గ్రౌండ్ దగ్గర మనకు పారాసిటిక్ ఇండక్టెన్స్ ఉంటాయి. ఆ ఇండక్టెన్స్ ఉండడం వల్ల ఎప్పుడైతే కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల మనకు కరెంట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ ఇండక్టెన్స్ పారాసిటిక్ ఇండక్టెన్స్ వల్ల మనకు వోల్టేజ్ స్పైక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ వోల్టేజ్ స్పైక్స్ వచ్చి ఇలా ఉంటాయి. ఆ పారాసిటిక్ ఇండక్టెన్స్ వల్ల మనకు చిన్నగా కరెంట్ చేంజ్ అయినా కూడా మనకు వోల్టేజ్ అనేది ఎక్కువ అవుతాయి. వోల్టేజ్ స్పైక్స్ అనేవి ఇట్లా వస్తాయి. మనకు దీన్ని గ్రౌండ్ బౌన్స్ అంటాం. మనం ఇట్లా గ్రౌండ్ దగ్గర వచ్చే స్పైక్స్ని గ్రౌండ్ బౌన్స్ అంటాం. ఇక్కడ VDD దగ్గర కూడా మనకు ఇక్కడ ఇండక్టెన్స్ పారాసిటిక్ ఇండక్టెన్స్ ఉంటుంది. దానివల్ల కూడా మనకు ఇట్లా వోల్టేజ్ స్పైక్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని మనం సోర్స్ బౌన్స్ అంటాం. ఇలా ఇట్లా స్పైక్స్ రావడం దాన్ని ఈ బౌన్స్ ఈ గ్రౌండ్ బౌన్స్ వల్ల మనకు ల్యాచప్ అనేది కూడా ఫామ్ అవుతుంది. సో ఇలా చూడండి, వెన్ మెనీ అవుట్పుట్ డ్రైవర్స్ అంటే ఇప్పుడు చిప్ కానీ మైక్రో కంట్రోలర్ ఉంటుంది కదా. ఇప్పుడు పిన్నికి ముందు ఒక అవుట్పుట్ స్టేజ్ ఉంటుంది. అవుట్పుట్ స్టేజ్ స్విచ్ ఫ్రమ్ లో టు హై అట్ ద సేమ్ టైం ఒకేసారి ఎక్కువ కరెంటు ఫ్లో అవుతే గ్రౌండ్కి అప్పుడు మనకు ఇక్కడ నాన్ జీరో ఇండక్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇండక్టెన్స్ ఉండడం వల్ల ఒకేసారి కరెంట్ ఫ్లో అవడం వల్ల ఇప్పుడు సడన్ కరెంట్ చేంజ్ వల్ల మనకు వోల్టేజ్ స్పైక్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో మనకు గ్రౌండ్ బౌన్స్ అనేది ఇట్లా క్రియేట్ అవుతుంది. గ్రౌండ్ బౌన్స్ వల్ల ల్యాచప్ కూడా మనకు క్రియేట్ అవుతుంది. సో కాజెస్ గ్రౌండ్ బౌన్స్ యొక్క కాజెస్ వచ్చి సైమల్టేనియస్లీ స్విచ్చింగ్ అవుట్పుట్స్ SSO. మనకు ఒకేసారి స్విచ్చింగ్ వెంట వెంటనే కాదు, ఒకేసారి స్విచ్చింగ్ వల్ల మనకు గ్రౌండ్ బౌన్స్ అనేది క్రియేట్ అవుతుంది. పారాసిటిక్ ఇండక్టెన్స్ ఇన్ గ్రౌండ్ చెప్పినాను కదా. ఇక్కడ మనకు గ్రౌండ్ దగ్గర ఇండక్టెన్స్ అనేది ఉంటుంది. ఇండక్టర్స్ అనేవి పారాసిటిక్ ఇండక్టెన్స్ అనేవి ఉంటాయి. దానివల్ల మనకు గ్రౌండ్ బౌన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మళ్ళీ ఇండెక్యువేట్ డీకప్లింగ్ కెపాసిటర్స్ అంటే మనకు డీకప్లింగ్ కెపాసిటర్స్ తక్కువ ఉండడం వల్ల కూడా గ్రౌండ్ బౌన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మళ్ళీ ఫాస్ట్ టైమ్స్ ఆఫ్ సిగ్నల్స్ మనకు కరెంట్ అనేది సిగ్నల్స్ అనేది ఫాస్ట్ రైజ్ అవ్వడం మనకు ఫాస్ట్గా డౌన్ అవడం వల్ల గ్రౌండ్ బౌన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మళ్ళీ హై అవుట్పుట్ డ్రైవ్ స్ట్రెంత్ ఇప్పుడే చూసినాం కదా ఇంతాక. ఇక్కడ అవుట్పుట్ డ్రైవర్స్ చిప్పులో మనకు పిన్నుకు ముందు ఒక అవుట్పుట్ స్టేజ్ ఉంటుంది. అక్కడ ఒకేసారి మనకు కరెంట్ అనేది ఫ్లో అవ్వడం వల్ల అవుట్పుట్కి మనకు గ్రౌండ్ బౌన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇండెక్యువేట్ డీకప్లింగ్ కెపాసిటర్స్ అంటే డీకప్లింగ్ కెపాసిటర్స్ అంటే కెపాసిటర్స్ ఏం చేస్తాయి? ఈ కెపాసిటర్స్ ఏం చేస్తాయంటే మనకు వోల్టేజ్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు అవి అలో చేయవు. అప్పుడు మనకు గ్రౌండ్ బౌన్స్ అనేది క్రియేట్ కాదు. ఈ కెపాసిటర్స్ తక్కువ వాడడం వల్ల కూడా మనకు గ్రౌండ్ బౌన్స్ అనేది ఎక్కువ వస్తాయి. డీకప్లింగ్ కెపాసిటర్స్ తక్కువ వాడడం వల్ల కూడా మనకు గ్రౌండ్ బౌన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మనకు గ్రౌండ్ బౌన్స్ని ప్రివెంట్ చేయాలంటే ఈ డీకప్లింగ్ కెపాసిటర్స్ని కూడా మనం యూజ్ చేయాలి. ఎఫెక్ట్స్ మనకు గ్రౌండ్ బౌన్స్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతాయంటే లాజిక్ గేట్స్ ఇప్పుడు ఇన్పుట్ అనేది హై వస్తే లో వస్తే హై చూపించడం, ఇట్లా ఫాల్స్ ట్రిగ్గరింగ్ చూపించడం.
ఇన్పుట్స్ని మనకు ఫాల్స్ అనేవి వస్తాయి. అదే కాక సిగ్నల్ ఇంటిగ్రిటీ ఇష్యూస్, గ్లిచెస్ రావడం, టైమింగ్ ఎర్రర్స్, అట్లా గ్రౌండ్ బౌన్స్ వల్ల ఇది అంతా ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ప్రివెంట్. ఇంతగానే చెప్పినాం కదా, డీకప్లింగ్ కెపాసిటర్స్ యూస్ చేయడం వల్ల మనకు హై వోల్టేజ్ని మనకు బ్లాక్ చేస్తుంది, అంటే హై ఫ్రీక్వెన్సీని మనకు బ్లాక్ చేస్తుంది పవర్ సప్లై నుంచి. మళ్ళా మనం ఇక్కడ గ్రౌండ్ దగ్గర మనం షార్ట్ ట్రేసెస్ అంటే ఇప్పుడు పిన్స్, లైన్స్ అనుకోండి, లైన్స్ ఇప్పుడు పవర్ సప్లై లైన్స్ మాదిరి అనుకోండి, లైన్స్ ఇట్లా షార్ట్ ట్రేసెస్ ఉంటాయి. పాత్ షార్ట్గా వాడడం వల్ల ఇప్పుడు ఇండక్టెన్స్ మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, ఒక వైర్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఇండక్టెన్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. అక్కడ వైర్ ఎక్కువ లెంత్ ఉండడం వల్ల అక్కడ ఇండక్టెన్స్ అనేది ఫామ్ అవుతాయి. సో మనం అక్కడ వైర్స్ని బాండ్ వైర్స్ అంటారు. చిప్కి, గ్రౌండ్కి, నాకు తెలిసి అది చిప్కి లోపల ఇన్పుట్ సర్క్యూట్స్కి, బయట అవుట్పుట్కి కనెక్ట్గా ఒకటి. ఇప్పుడు ఇది ఇన్పుట్ సర్క్యూట్ అనుకోండి, ఇది అవుట్పుట్ అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్కి ఇన్పుట్కి ఒకటి వైర్ ఉంటుంది, దాన్ని మనం బౌ బౌండ్ వైర్ అంటాం. ఆ బౌండ్ వైర్స్ చిన్న లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఇండక్టెన్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతాయి. సో ఆ వైర్స్ అనేటివి మనం ఆ ట్రేసెస్ అనేటివి ఎక్కువ వైడ్ పెట్టుకోవడం వల్ల, షార్ట్గా పెట్టుకోవడం వల్ల గ్రౌండ్ బౌన్స్ అనేవి క్రియేట్ కాదు. మళ్ళీ స్లో ఎడ్జ్ రేట్ అంటే మనకు ఇక్కడ చూసినాం, మనకు కాజెస్లో ఫాస్ట్ రైజ్, ఫాస్ట్ ఫాల్ టైమ్స్ ఆఫ్ సిగ్నల్స్. మనం సిగ్నల్స్ని స్లోగా రైజ్ చేయడం, స్లోగా ఫాల్ చేయడం చేస్తే మనకు ఈ డ్రైవర్స్ని వాడితే మనకు ప్రివెంట్ చేయొచ్చు. స్టాగర్ స్విచ్చింగ్ అవుట్పుట్స్. స్టాగర్ స్విచ్చింగ్ అవుట్పుట్స్ అంటే మనం ఇప్పుడు మనకు కరెంట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకేసారి మనకు కరెంట్ అనేది ఒకేసారి ఫ్లో కాకుండా ఈక్వల్గా టైం కొద్దీ ఇప్పుడు 8 అవుట్పుట్స్ ఉన్నాయి. 8 అవుట్పుట్స్ ఉంటే మనకు 2 అవుట్పుట్స్లో మనకు 4 ఈక్వల్గా పంపిస్తుంది. ఇప్పుడు 8 అవుట్పుట్స్లో 4 సార్లు 2 అవుట్పుట్స్ని పంపిస్తుంది. అంటే ఇది ఈక్వల్గా ఒకేసారి పంపించకుండా టైంకి ఈక్వల్గా పంపిస్తుంది ఇది, ఈ స్టాగర్ స్విచ్చింగ్ అవుట్పుట్స్. సో ఫ్రెండ్స్, ఇదే గ్రౌండ్ బౌన్స్. అర్థమైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.